ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ప్రభుత్వ పెద్దల సూచనలతో 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు ప్రణీత్ రావు తెలిపారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వ్యవహరించి ప్రతిపక్ష రాజకీయ నేతల ఫోన్లు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు, మీడియా పెద్దల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా చెప్పారు. అలాగే ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తన వాంగ్మూలంలో ప్రణీత్ రావు పేర్కొన్నారు. 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్లో ఉంటూ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడించారు. రైట్, ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, సంచలన విషయాలు రోజు రోజుకి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటకు వస్తుంది. దాదాపుగా 1200 మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేశామంటూ కూడా చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి? ప్రణీత్ రావు పైన కేసు నమోదైన తర్వాత మొదటిసారి అతని కన్ఫెషన్ రిపోర్ట్లో ఇప్పటి వరకు ఒప్పుకోనటువంటి అంశాలన్నీ కూడా ఈ కన్ఫెషన్ రిపోర్ట్లో తనే స్వయంగా పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రణీత్ రావు డివైజెస్ అన్ని డ్యామేజ్ చేశాడు, దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్ని కూడా డ్యామేజ్ చేశాడు అంటూ కూడా అతని పైన అభియోగాలు, ఆరోపణలు. కానీ ఏ డివైజెస్ డ్యామేజ్ చేశాడు, ఎన్ని ఎలక్ట్రానిక్ వస్తువులని ఇంటెలిజెన్స్ కార్యాలయం నుంచి బయటికి తీసుకొచ్చి అవి పగలగొట్టాల్సి వచ్చింది, ఎక్కడ పగలగొట్టాడు, ఆ తర్వాత ఎక్కడేశాడు అనే దానిపై కూడా స్వయంగా తనే పోలీసుల ముందు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో ఆ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రణీత్ రావు ఎక్కడ పుట్టాడు, ఎంత చదువుకున్నాడు, మొదట పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చాడు, ఆ తర్వాత అతనికి పదోన్నతి ఎలా లభించింది, ఇంటెలిజెన్స్ కార్యాలయానికి ఎలా వచ్చాడు, ఎన్ని ఆపరేషన్స్ చేపట్టాడు, ఎన్ని మొబైల్ నెంబర్స్ యూజ్ చేశాడు, ఎవరెవరి మొబైల్స్ ని మానిటర్ చేశాడు, ట్రాక్ చేశాడు, వాళ్ళ డేటాని బయటికి తీశాడు, ఎస్ఐబి చీఫ్ కి ఇచ్చాడు. అక్కడి నుంచి ప్రభుత్వ పెద్దలకు వెళ్ళినటువంటి ప్రతి మూమెంట్ కూడా ప్రదీప్ రావు ఈ కన్ఫెషన్ రిపోర్ట్లో పొందుపరిచి పోలీసుల ముందు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అతని పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చాడన్న ఒక విషయం పక్కన పెడితే ఎస్ఐబి కార్యాలయంలో ఏం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్లలో అనే దానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఈ వివరాలు దీంట్లో పొందుపరచడం జరిగింది. అతను చాలా క్లియర్గా దీంట్లో మెన్షన్ చేశాడు, ప్రభాకర్ రావు తన కమ్యూనిటీకి చెందినటువంటి అధికారి కాబట్టి నేను నల్గొండలో సస్పెక్షన్కి గురైనప్పుడు తర్వాత ప్రభాకర్ రావు అక్కడ నల్గొండ ఎస్పీకి వచ్చినప్పుడు అతనితో పరిచయం పెంచుకొని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినాక తర్వాత కూడా అతన్ని కన్సల్ట్ అవ్వడంతో నాకు ఆ పదోన్నతి కల్పించాడు, ఆ ప్లేసింగ్ కల్పించాడు. ఎస్ఐబిలో ప్రభాకర్ రావు తోటి కలిసి నేను పనిచేశాను. నా హయ్యర్ ఆఫీసర్గా ఉన్నటువంటి వేణుగోపాలరావు ఆ తర్వాత ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఇన్ని రోజుల పాటు పనిచేశానంటూ మాత్రం క్లియర్గా దీంట్లో ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ ద్వారా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ 10 ఏళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాము. ముఖ్యంగా మా టార్గెట్ ప్రతిపక్ష నాయకులు ఎవరెవరు ఎన్నికల సందర్భంగా డబ్బులను తరలిస్తా ఉన్నారు, ఏ పార్టీకి చెందినటువంటి డబ్బులు, ఇవి వారి బినామీ పేర్లతో వస్తున్నటువంటి డబ్బులా, ప్రధానంగా ఆ అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి డబ్బులు అనే దానిపై కూడా దృష్టి పెట్టి ఆ డబ్బుని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికే ఎస్ఐబి ఇన్ని రోజుల పాటు పనిచేసింది. దాంట్లో నేను అంటే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, దాంట్లో ఉన్నటువంటి రాధాకిషన్ రావు, ఇంకొంతమంది ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు కలిసి ఒక ఎస్ఓటి టీమ్ గా ఏర్పాటు చేసుకుని ఆ ఎస్ఓటి టీమ్ ని హెడ్ గా తనే లీడ్ చేస్తూ తను ఇస్తున్నటువంటి డైరెక్షన్ ప్రకారంగా నేను ముందుకు వెళ్ళానంటూ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఇప్పటి వరకు ఇతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ లో సుమారు 50 హార్డ్ డిస్క్లు ఇంటెలిజెన్స్ కార్యాలయం నుంచి నేను బయటికి తీసుకొచ్చి పగలగొట్టాను. దాంట్లో 50 హార్డ్ డిస్క్లు, 17 కంప్యూటర్లు, 3 ల్యాప్టాప్స్, ఇవన్నీ కూడా ఎస్ఐబి కార్యాలయం నుంచి తీసుకొచ్చి ఇవన్నీ నేను బయట పడేశాను. ఇదంతా కూడా ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ తనకి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారంగా అంటూ మాత్రం స్వయంగా తనే ఈ విషయాన్ని ఒప్పుకోవడం జరిగింది. బిఫోర్ ది వాజ్ లివింగ్ ది ఆఫీస్ హీ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ది ట్రేసెస్ ఆఫ్ పొలిటీషియన్ ప్రొఫైల్స్ అండ్ హార్డ్ డిస్క్ ఆఫ్ మానిటర్ సిస్టమ్. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకుల ప్రొఫైల్ ని మొత్తం దాచిపెట్టి ఆ డేటానంతా కూడా ఖచ్చితంగా ఎస్ఐబి కార్యాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ సాక్ష్యాలన్నీ కూడా ధ్వంసం చేయాలంటూ కూడా ప్రభాకర్ రావు నాకు ఆదేశాలు ఇచ్చాడు. మొత్తం 50 హార్డ్ డిస్కులు, 17 కంప్యూటర్లు, 3 ల్యాప్టాప్స్ ని నేను డ్యామేజ్ చేసి ఆ షకిలాలన్నీ కూడా దొరకకుండా మూసిలో పడేశాను, కొన్ని తగలబెట్టాను, కొన్ని డాక్యుమెంట్స్ అంతా కూడా ఎస్ఐబి కార్యాలయం పరిసరాలను దాన్ని తగలబెట్టేశానంటూ కూడా ప్రణీత్ రావు నేరుగా ఈ కన్ఫెషన్ కాపీలు ఒప్పుకోవడం జరిగింది. ఇతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ లో చాలా క్లియర్ గా ఒక కమ్యూనిటీకి చెందినటువంటి అధికారి నేను, అప్పుడు నల్గొండ ఎస్పీగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు,
తర్వాత ఎస్ఐబి కార్యాలయానికి వచ్చిన తర్వాత అదే కమ్యూనిటీకి చెందినటువంటి అధికారులు కావాలి, వారైతేనే మనకు నమ్మకంగా పనిచేయగలుగుతారు. ఈ ప్రభుత్వాన్ని నడిపించాలంటే ఆ కమ్యూనిటీకి చెందినటువంటి అధికారులకి తమ కావాలంటూ కూడా ప్రభాకర్ రావు పదే పదే తన పైన ఒత్తిడి చేయడంతో నా బ్యాచ్మెంట్స్ ని కొందరిని కూడా రంగంలోకి దింపి ఇది ఎస్ఐబి కార్యాలయంలో కమ్యూనిటీ క్యాస్ట్ బేసిస్ మీద ఇన్ని రోజుల పాటు పనిచేశాము. ఎందుకంటే కమ్యూనిటీ క్యాస్ట్ బేసిస్ మీద పనిచేస్తే ఏ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అవ్వకుండా అనుకున్నటువంటి మా లక్ష్యం నెరవేరుతుందన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు పనిచేశామంటూ మాత్రం దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆన్ మై డైరెక్షన్స్ అండ్ అనిల్ కుమార్ స్విచ్ ఆఫ్ ది సీసీటీవీ కెమెరాస్. దీంట్లో ఎస్ఐబి కార్యాలయం నుంచి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అన్ని బయటికి కూడా తీసుకొచ్చినప్పుడు అనిల్ కుమార్ ఎవరైతే అక్కడ అధికారి ఉన్నాడో అతడికి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సీసీటీవీ కెమెరాలన్నీ కూడా ఆఫ్ చేయడంతో నేను లాగర్ రూమ్ లోకి వెళ్లి ఇవన్నీ కూడా తీసుకొచ్చి దీన్ని డిస్ట్రాయ్ చేస్తామంటూ క్లియర్ గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరాలు, ఐ ఆల్సో ఫార్మాటెడ్ మై పర్సనల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ మొబైల్స్, laptops formatted through pen drives in order to screen the clues related to crime, saying he surrendered 3 mobile phones and 1 laptop, 1 Samsung mobile bearing ID number iPhone, బ్లాక్ ఐఫోన్. ఇవన్నీ కూడా తను ఇన్ని రోజుల పాటు ఉపయోగించినటువంటి మొబైల్స్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే ఎక్కువగా మెజారిటీ సంపాదించింది అంటూ కూడా రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే ప్రభాకర్ రావు తనకు స్వయంగా ఫోన్ చేసి ఎస్ఐబి కార్యాలయంలో ఇన్ని రోజుల పాటు జరిపినటువంటి ఆపరేషన్ సంబంధించి ప్రతి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడ డిస్ట్రాయ్ చేయాలి, అక్కడ ఎవిడెన్స్ ఉండకూడదు, ఉంటే భవిష్యత్తులో తమకు ప్రమాదంగా మారుతుందంటూ కూడా ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రణీత్ రావు రిజల్ట్ వచ్చినటువంటి నెక్స్ట్ డేనే ఎస్ఐబి కార్యాలయానికి వెళ్లి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్ని కూడా తీసుకొచ్చి దాన్ని డిస్ట్రాయ్ చేసి అనేక చోట్ల దాన్ని పడేసి ఆనవాళ్లు దొరకకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నాము. అంతా క్యాస్ట్ అండ్ ఈక్వేషన్స్ లోనే, రిలీజియన్ క్యాస్ట్ ఈక్వేషన్స్ లోనే ఇన్ని రోజుల పాటు ఎస్ఐబి కార్యాలయంలో మేము పనిచేశామంటూ మాత్రం ఈ విషయాలన్నీ కూడా తన స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. దీంట్లో ఎక్కడ కూడా కేసీఆర్ పేరు రాలేదు. ఇక్కడ కేవలం ఇతను ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు పేరుని మాత్రమే ప్రస్తావన చేసేచ్చాడు. దీంట్లో ఎక్కడ కూడా నేను కేసీఆర్ తో కలిశాను, కేసీఆర్ డైరెక్ట్ గా నాకు ఈ ఆదేశాలు ఇచ్చాడు, కేసీఆర్ ఆదేశాల మేరకే పనిచేశానంటూ మాత్రం ప్రణీత్ రావు ఎక్కడ కూడా ఈ కన్ఫెషన్ లో చెప్పలేదు. ఇతను మాత్రం నా చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ప్రత్యర్థులు, ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ముఖ్యంగా టీఆర్ఎస్ కి అగెయినెస్ట్ గా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో, ఎక్కువగా టీఆర్ఎస్ ని టార్గెట్ గా చేసి పనిచేస్తా ఉన్నారో వాళ్ళపైన దృష్టి పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కూడా ఈ డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేశాం. గోల్డ్ వ్యాపారుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశాం. మొత్తానికి కోట్లాది రూపాయలుగా మేము ఇతరులని బెదిరించి ప్రతిపక్షాల నుంచి కూడా డబ్బులని అన్ని ఎక్కడికక్కడే కట్టడి చేసి ఆ డబ్బులన్నీ కూడా సీజ్ చేశామంటూ మాత్రం ప్రణీత్ రావు ఈ కన్ఫెషన్ లో క్లియర్ గా వివరాలన్నీ కూడా పోలీసుల ముందు చెప్పడం జరిగింది. శివ, అయితే ప్రధానంగా రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ కి కావచ్చు, ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ కావచ్చు, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ మనకి ఏం కనిపిస్తున్నాయి? ఎందుకంటే రాధాకిషన్ రావు పెద్ద అయినా అంటూ ఎక్కువ ప్రస్తావించడం కూడా మనం గమనించాం కదా. కానీ ఎక్కడ కూడా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ లో మాత్రం కేసీఆర్ పేరు కానీ అటువంటి పదజాలం కానీ మనకి ఎక్కువగా కనిపించినటువంటి పరిస్థితి ఏంటా? ఈ రెండు కన్ఫెషన్ రిపోర్ట్స్ లో మనం ఏం గమనించవచ్చు అంటారు? ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ఏకైక వ్యక్తి సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ప్రభుత్వాన్ని నడిపించగలుగుతాడు. సీఎం హోదాలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ తో భేటీ అవ్వాలంటే కనీసం ఐపీఎస్, డీసీపీ స్థాయి అధికారులు మాత్రమే భేటీ అవ్వగలరు. ఈ రకంగా డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు వీరు డైరెక్ట్ గా కేసీఆర్ కి యాక్సెస్ ఉండదు. డీసీపీ స్థాయి, ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మాత్రమే కేసీఆర్ కి యాక్సెస్ ఉంటుంది. అది వారి కమ్యూనిటీకి చెందినటువంటి పోలీసు అధికారులు అయితేనే సాధ్యపడుతుంది. ఇది కూడా వాళ్ళు స్వయంగా తమ కమ్యూనిటీకి చెందినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి, ఆ కమ్యూనిటీకి చెందినటువంటి అధికారులను కాబట్టి మిగతా వారినంతా కూడా అదే కమ్యూనిటీకి చెందినటువంటి ఆఫీసర్లని ఫుల్ఫిల్ చేసి ఈ ఆపరేషన్స్ కొనసాగించాము. నిన్న రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి రిపోర్ట్లో పెద్ద ఆయన అనే ఒక పేరుని ప్రస్తావనకు రావడము, ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే మేము పనిచేశాము. ఈ ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఆ కేసుని ఆధారంగా చేసుకొని బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేసేంత వరకు కూడా మా ఆపరేషన్ కొనసాగింది. బిఎల్ సంతోష్ అరెస్ట్ అంశాన్ని చేతిలో పెట్టుకుని కల్వకుంట్ల ఏదైతే లిక్కర్ కేసులో ప్రధానంగా ఉందో కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసుని కాంప్రమైజ్ కి తీసుకొచ్చి ఇక్కడ బిఎల్ సంతోష్ ని మేము వదిలేస్తాము, అక్కడ ఆ కేసులో మీరు కల్వకుంట్ల కవితను వదిలేయాలంటూ కూడా ఈ రకమైనటువంటి ఆలోచనతో కేసీఆర్ మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ రకంగానే మేము కేరళకి వెళ్ళాము. జగ్గుస్వామి ఆశ్రమంలో
తనిఖీ చేసి స్వామిని అరెస్ట్ చేయాలంటే అప్పటికే ఆ హైకోర్టుకి చేరడంతో ఆ కేసు ఫుల్ఫిల్ చేయలేకపోయామంటూ కూడా కేసీఆర్ మా పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ టాస్క్ మేము కంప్లీట్ చేయనందుకు మా పైన సీరియస్ గా వ్యవహరించారు సీఎం కేసీఆర్ అంటూ కూడా నిన్న రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్. ఈ రోజు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ లో మా హయ్యర్ అథారిటీ ఆఫీసర్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చెప్పింది ప్రతిదీ కూడా లీడ్ చేశాము, సక్సెస్ చేశాము, ఆపరేషన్ అన్ని కూడా పీస్ఫుల్ గా చేశాము, డబ్బులు దండుకున్నాము, అన్ని చోట్ల డబ్బులు అరికట్టాము, బీఆర్ఎస్ పార్టీకి వెళ్లాల్సినటువంటి ఫండింగ్ డబ్బులన్నీ కూడా ఇతర పార్టీ నాయకుల నుంచి కూడా మేము రాబట్టి దాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆ డబ్బుల్ని కూడా సీజింగ్ పేరుతో ఇబ్బందులకు గురి చేశామంటూ కూడా నేరుగా ప్రణీత్ రావు దీంట్లో మెన్షన్ చేశాడు. ఎక్కడ కూడా కేసీఆర్ పేరు దీంట్లో తెరపైకి తీసుకురావలేదు. ఇతను మాత్రం ప్రభాకర్ రావు పేరు మాత్రమే తెరపైకి తీసుకొచ్చాడు. ప్రభాకర్ రావు తన కమ్యూనిటీకి చెందినటువంటి అధికారి. ఆ కమ్యూనిటీ క్యాస్ట్ ఈక్వేషన్స్ తోటే నేను డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పొందాను, ఆ తర్వాత 2021లో డిఎస్పీగా యాక్సిలరేటర్ ప్రమోషన్ పొందాను అంటూ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ 10 ఏళ్ల పాటు నాకు కావాల్సినటువంటి పదవులు ఇచ్చారు, నాకు కావాల్సినటువంటి టాస్కులు ఇచ్చారు, తనకు అన్ని రైట్స్ అందజేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎవరిని కట్టడి చేయాలన్నా ఎవరిని అరెస్ట్ చేయాలన్నా ఆ పూర్తి యాక్సెస్ తనకు ఇచ్చారు. కాబట్టి ఇన్ని రోజుల పాటు ఈ రకమైనటువంటి ఆపరేషన్స్ జరిపానంటూ కూడా స్వయంగా ఈ కన్ఫెషన్ రిపోర్ట్ లో ప్రణీత్ రావు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.